నమస్కారం. నా పేరు మల్లోజు ఫణిధర్ చారి. నేను తెలంగాణలో సిద్దిపేట డిస్టిక్లో ఉంటున్నాను. అయితే పొలిటికల్ లీడర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ప్రతి పొలిటికల్ లీడర్స్ని కలుస్తూ ఉన్నాను. బట్ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి పూర్తిగా వినండి. దీంట్లో అవుట్పుట్ కరెక్ట్గా ఉంటుంది అనుకుంటేనే నాకు సపోర్ట్ చేయండి. అయితే ఇది 2014 నుంచి నేను ఈ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా తెలంగాణలో జరుగుతున్న క్రైమ్ యాక్టివిటీస్ మీద నేను వర్క్ చేయడం జరిగింది. అయితే దేనికి నేను ప్రూఫ్స్ పెట్టట్లేదండి, ఎందుకంటే క్రైమ్స్ ఏమున్నాయో మీకు తెలుసు. ఫోన్ రాబరీస్ నుంచి మావోయిస్టు టెర్రరిజం, గుండా యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వరకు ఈ ప్రాజెక్ట్లో నేను కవర్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. పెట్రోల్ రాబరీ, ఫోన్ రాబరీ, బైక్ రాబరీ, బ్యాంక్ రాబరీ, క్యాష్ రాబరీ, చైన్ స్నాచింగ్ ఇవన్నీ కూడా డబ్బులతో సంబంధించినవి. దొంగ నోట్లు, స్కామ్లు ఇవి డబ్బులతో సంబంధించినవి. సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, దందాలు, దీంట్లో చాలామంది ల్యాండ్ల కోసం చంపేస్తున్న యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా డిప్రెషన్తో సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది. దాంట్లో స్టడీ, లవ్, జాబ్ ఇలా డిఫరెంట్ క్యాటర్స్ బేస్ చేసుకొని ఒక్కొక్కరు ఒక విధంగా డిప్రెషన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటాం. ఇవే కాకుండా ర్యాష్ డ్రైవింగ్స్, హెవీ లోడ్ డ్రైవింగ్స్, డ్రింక్ అండ్ డ్రైవ్స్, దీనివల్ల కూడా ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఒక ప్రాణం పోయింది అంటే, ఒక ఇంట్లో సంపాదించే వ్యక్తి యొక్క ప్రాణం పోయింది అంటే వాళ్ళ ఇల్లు పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇవే కాకుండా కిడ్నాప్స్, 13 లక్షల కిడ్నాప్స్ జరిగినాయి దేశంలో. సో 13 లక్షల కిడ్నాప్స్ జరిగాయి అంటే యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అనేది మీరు అర్థం చేసుకోవాలి. డ్రగ్స్, అసలుకి తెలంగాణలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీన్ని ఎలా అరకడతాం అనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఇవే కాకుండా విమెన్ ట్రాఫికింగ్, ఆడపిల్లల్ని టెలికాలర్స్ అని చెప్పేసి తీసుకొని వాళ్ళని ట్రాప్ చేస్తూ బ్రోతల్స్ నడుపుతూ ఉన్నారు, పోర్న్ వీడియోస్ తీపిస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న చిన్న పిల్లల మీద రేప్ అండ్ మర్డర్ జరుగుతోంది. 9 నెలల పాపని రేప్ చేసిన పరిస్థితి మన తెలంగాణలో జరిగింది. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక 9 నెలల పాప రేప్ చేసినప్పుడు తను అనుభవించిన పెయిన్, ఒక పిల్లాడిని జన్మనిచ్చిన తల్లి అనుభవించే పెయిన్ కంటే 3 రెట్లు ఎక్కువ. తన పేగులు పగిలిపోయి గొంతు నుంచి రక్తం కారింది. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా అనేది మీరు అర్థం చేసుకోండి. ఇవే కాకుండా బ్లాక్ మ్యాజిక్, ఒక మూఢనమ్మకంతో మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. కోపాలతోటి ఈగో మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. రోడ్డు మీద ప్రతిదీ చూస్తే క్రైమే. చీటర్స్ ఎక్కువ మంది, సపోర్టర్స్ చాలా తక్కువ మంది. మావోయిస్టులు, టెర్రరిస్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి. స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయడం మరి? సో ఇలాంటి అన్ని క్రైమ్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ నేను చేసింది రాకెట్ సైన్స్ కాదండి, జనరల్ అనలైజేషన్. పబ్లిక్లో ఏం జరుగుతుంది, వాటిని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అనే ఒకే పాయింట్ని తీసుకోవడం జరిగింది. ఎంతోమంది రాజకీయ నాయకులను కలిశాను, బట్ ఇది ఎవరు చెయ్యరు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది మంచి పని. మరియు ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఒక పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఇది పెట్టొచ్చు అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేసినాం. కానీ మేనిఫెస్టోలో కమిటీ మెంబర్ ఉన్న ఒక వ్యక్తి వేరే పార్టీకి జంప్ అయిపోయి ఇది ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ఒకవేళ అదే రోజు మేనిఫెస్టోలో పెట్టుంటే ఎంతోమంది జీవితాలు మనం కాపాడగలిగేవాళ్ళు. ఒకటి ఎగ్జాంపుల్, తెలంగాణలో 4 కోట్ల మంది మనకు ఉన్నారనుకుంటే వాళ్ళందరి కోసం నేను ఒక చిన్న ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. దట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ పోలీస్ ఆఫీసర్ టీమ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. సోషల్ రెస్పాన్సిబిలిటీ పోలీస్ ఆఫీసర్ టీమ్ని ఇప్పుడున్న ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ బినీత్గానే పెట్టబడుతున్నా, దాని కింద నేను యాడ్ చేయబోతున్నా. ఎలా అంటే 4 కోట్ల మంది పీపుల్ ఉంటే పీపుల్స్ని ఫ్యామిలీస్గా కన్వర్ట్ చేశా. అంటే ఒక ఇంటికి 4గురిని వేసుకుంటే 1 crore ఫ్యామిలీస్. అలాగే గ్రేటర్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ని ఇలా కన్సిడర్ చేసుకొని
ఒక బిల్డింగ్కి 4 ఫ్యామిలీస్ ఉన్నాయనుకుంటే హౌసెస్ని 25 lakhsగా కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ ఈ హౌసెస్ ఒక స్ట్రీట్కి ఎన్ని ఉంటాయి అనుకుంటే యావరేజ్ 10 అనుకొని మొత్తం లేన్స్ అంటే స్ట్రీట్స్ 2,50,000. అయితే ప్రతి స్ట్రీట్కి నేను ఒక సెక్యూరిటీ గార్డ్, హీఈస్ నథింగ్ బట్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ పోలీస్ ఆఫీసర్, తన్ని నేను అక్కడ పెట్టబోతున్నా. అయితే 24 గంటలు ఒక వ్యక్తి పనిచేయడు కాబట్టి 8 hours చొప్పున ఒక స్ట్రీట్కి 3 అసైన్ చేస్తున్నాను. అలాగా 2,50,000 స్ట్రీట్స్కి 7,50,000 మంది ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వబోతున్నాం. కాకపోతే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ 1,20,000 మంది ఉన్నారు కాబట్టి ఈ 7,50,000 మందిని నేను 5 లక్షలుగా చేయడం జరిగింది. సరిపోతారు, 5 లక్షలు సరిపోతారు. ఈ 5 లక్షల వ్యక్తులతోటి మనం ఏం చేయగలం? రాత్రిపూట ఒక అమ్మాయి బస్టాండ్లో దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ప్రతి గల్లీకి ఎవరు ఉండకపోతే అమానుషమైన ప్లేస్లో తను వెళ్ళాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఒక అబ్బాయి కూడా వెళ్ళలేడు ఈ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, సో ఎందుకంటే ఒక హైదరాబాద్ అల్వాల్ లొకేషన్లో ఒకప్పుడు జరిగిన చిన్న ఇన్సిడెంట్, లిఫ్ట్ అడిగి ఒక బండి ఎక్కి బండి నడుపుతున్న లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని చంపేసి బండి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ బండి కాస్ట్ ఎంతో తెలుసా అండి? ఇట్స్ అరౌండ్ 15,000. ఇట్స్ సెకండ్ హ్యాండ్. 15,000 కోసం మర్డర్ జరుగుతా ఉంది. అది మన పరిస్థితి. ఇది ఓవర్కమ్ చేయాలంటే ప్రతి స్ట్రీట్కి ఒక పోలీస్ ఆఫీసర్ని పెడుతున్నాను నేను, 24 గంటలు పెడుతున్నా. ఇప్పుడు ఒక ఆడపిల్ల బస్టాండ్లో దిగి ఇంటికి హై సేఫ్టీ తోటి వెళ్ళొచ్చు. అలాగే ఈవ్ టీజింగ్స్ జరగవు, రోడ్డు మీద డ్రింక్ అండ్ డ్రైవ్స్ జరగవు, గల్లీలలో తాగుబోతులు ఉండరు, గల్లీలలో మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటే దాన్ని తిను ఇంటిమేట్ చేస్తాడు మున్సిపల్ డిపార్ట్మెంట్కి. గల్లీలలో వానాకాలంలో పవర్ కట్ అయిపోయి వైర్ తెగి కింద పడిపోతే షాక్ ఎవరికి తలగకుండా పవర్ డిపార్ట్మెంట్కి తిను ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇలాగా ప్రతి గవర్నమెంట్ సెక్టర్కి తను ఒక మీడియేటర్గా పనిచేస్తాడు. అంటే పీపుల్కి గవర్నమెంట్ సెక్టర్కి ఒక బ్రిడ్జ్ అనమాట. ఇంతే కాకుండా గవర్నమెంట్ అప్లికేషన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకవేళ నేను జాబ్ ఈరోజు చేస్తున్నాను, ఈరోజు నేను హాలిడే పెట్టుకొని పోవాలి. ఇప్పుడు ఈరోజు నా పరిస్థితి ఏంటంటే నా హాలిడేకి అమౌంట్ కట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక పని అవుతుందా అంటే కాదు, ఇది వారాలు తిప్పుతారు. ఎందుకంటే లంచాలు కావాలి. అలా లంచాలు ఇవ్వకుండా పనులు కావాలంటే, నీ ఇంటి దగ్గర నుంచే పనులు కావాలంటే యూ కెన్ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్. అంటే మీరు అప్లికేషన్ ఫామ్ని వీళ్ళకే, మీ ఇంటి స్ట్రీట్లో ఉన్న వ్యక్తికే మీరు ఇచ్చేయచ్చు. అది తీసుకొని వెళ్ళి తను సబ్మిషన్ చేసుకుంటారు. దానికి ప్రాసెస్ మొత్తం డిజైన్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఒక మెయిన్ విషయం గుర్తించాలి. గవర్నమెంట్ ఎప్పుడు కానీ ఒక ప్రభుత్వ కార్యాలయం 10 నుంచి 4 వరకు ఓపెన్ ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో 24 గంటల్లో నువ్వు ఎప్పుడైనా అప్లికేషన్ ఫామ్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే 24 గంటలు ఓ క్యాండిడేట్ నీ స్ట్రీట్లోనే ఉంటాడు. రాత్రి 2 గంటలకు కూడా నువ్వు అప్లికేషన్ ఫామ్ ఇచ్చేయచ్చు. దీనికి అక్నాలజ్మెంట్ ఇస్తాడు తను. ఇది ప్రభుత్వ కార్యాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అక్నాలజ్మెంట్ తీసుకొని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతానని చెప్పేసి నీకు కూడా అక్నాలజ్మెంట్ రివర్స్ ఇచ్చేస్తాడు. ఈ ప్రాసెస్ వల్ల నువ్వు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ ఎవరికి లంచాలు కూడా నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. కరప్షన్ని చాలా కంట్రోల్ చేయడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. సో ఇలాగా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ పోలీస్ ఆఫీసర్ టీమ్ని, నాట్ ఓన్లీ ఇది కాదండి, ఇంకా చాలా ఉంది. ఈయన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ద బేసిక్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. రెస్పాన్సిబిలిటీస్: రోడ్లో ఉన్న కుక్కల నుంచి చిన్నపిల్లల్ని కాపాడడానికి, వృద్ధులని రోడ్డు దాటించడం కోసం, అలాగే యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు ప్రూఫ్స్ కోసం, ఎవరు యాక్సిడెంట్ చేశారనే ఒక బేసిక్ ఐడియా కోసం, మెడికల్ టర్మ్స్లోకి వస్తే హార్ట్ అటాక్ వచ్చి ఎవరైనా పడిపోతే వాళ్ళకి సిపిఆర్ చేయడం కోసం. ఇవన్నీ అందరికి తెలియదు కదా. వానాకాలంలో మ్యాన్ హోల్స్ ఓపెన్గా ఉంటాయి. ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయని ఎవరైనా చూసుకుంటారా? పట్టించుకోకుండా వెళ్తారు. బట్ హీఈస్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఆన్ దట్. సో ప్రతి యాక్టివిటీ, ఒక స్ట్రీట్లో జరుగుతున్న ఎనీ నెగిటివ్ యాక్టివిటీకి కూడా హీఈస్ ద రెస్పాన్సిబిలిటీ. తను అది హ్యాండిల్ చేస్తారు. సో ఇదే కాకుండా నా ప్రాజెక్ట్లో టోటల్గా నా ఎజెండా వచ్చేసి ఇదండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఒక క్రైమ్ గురించే. దట్స్ నథింగ్ బట్ 0% క్రైమ్ ఇన్ తెలంగాణ. 0% చాలా కష్టం అండి, ఎందుకంటే ఇంట్లో కూడా కొట్టుకుంటారు కాబట్టి
చాలా కష్టం. బట్ వీ కెన్ డూ ఇట్స్ లెస్. 80% వీ కెన్ కంట్రోల్ విత్ దిస్ ప్రాజెక్ట్. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ ఫుల్లీ ఫెసిలిటేటెడ్ చేయాలనేది మా టార్గెట్. బెగ్గర్స్, అసలు బెగ్గర్సే ఉండకూడదు, చైల్డ్ లేబర్సే ఉండకూడదు అనేది మా టార్గెట్. ఒక్కసారి అర్థం చేసుకోండి, రోడ్డు మీద బెగ్గర్స్ పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోసం అడుక్కుంటూ ఉంటారు. నిజంగా వాళ్ళ పిల్లలేనా? కిడ్నాప్ చేయలేదని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? సో వాటిని ఎలా కంట్రోల్ చేయాలనేది వి డిజైన్. ఒక్క అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం, సీఎమా పిఎమా. ఎందుకంటే ఇది క్రైమ్ యాక్టివిటీ. దీన్ని అప్రూవ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఒక సీఎంకి లేదు అంటే ఒక పిఎంకి మాత్రమే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఆర్మీ, ఎక్సలెంట్ ఆర్మీ స్టాఫ్ ఫర్ ఇండియా, వీఆర్ రెడీ టు డూ ఇట్. నెక్స్ట్, షెల్టర్ ఫర్ ఎవ్రీబడి. అడుక్కునే వాళ్ళ నుంచి సంచార జీవితాలు చేసే ప్రతి ఒక్కరికి షెల్టర్ ప్రొవైడ్ చేసే క్యాపబిలిటీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఉంది. హెల్త్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని ప్రతిదీ ట్యాకిల్ చేయడం కోసం వీళ్ళకి బేసిక్ లెవెల్, ఈ 5 lakhs ఎంప్లాయీస్కి బేసిక్ లెవెల్ ఫస్ట్ ఎయిడ్ మొత్తం ట్రైన్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ సిపిఆర్. హార్ట్ అటాక్ వచ్చి ఒక పర్సన్ పడిపోతే అది రికగ్నైజ్ చేయలేము మనం. ఈ పర్సన్కి అది ఎలా రికగ్నైజ్ చేయాలో చెప్తాము, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలో చెప్తాం. యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఈయన చేయగలుగుతాడు. అలాగే బీపీ షుగర్ బేస్ చేసుకొని పడిపోతే వాళ్ళని కంట్రోల్ చేయడానికి నేను ఉపయోగపడతాడు. అలాగే పిట్స్ వచ్చి పడిపోతున్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడతాడు. ఇలా ఎన్నో రకాలుగా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్కి మనము ట్రైన్ చేస్తాం. అండ్ ఎన్విరాన్మెంట్, ఓజోన్ విల్ బి సేఫ్. ఎన్విరాన్మెంట్ అంటే ఓన్లీ నేను చెట్లు నాటుతాను ఇవన్నీ కాదు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేసే చెట్లు కూడా నాటుతున్నారు, దానివల్ల ఇంకా మనకి ప్రాబ్లమే. అలా కాకుండా ఓజోన్ని పూర్తిగా ఎలా కాపాడాలనేది కూడా వి డిజైన్డ్. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్. 5 lakhs మెంబర్స్కి డైరెక్ట్గా ఇప్పుడే జాబ్స్ ఇస్తున్నామండి. 5 lakhs × 4, ఇంటికి 4 నేసుకుంటే 20 లక్షల మంది భోజనం తినగలుగుతారు. 5 లక్షల జాబులు, ఇంటికి 4 నేసుకున్న 20 లక్షల మంది భోజనం చేయగలుగుతారు ఈ జాబ్ వల్ల. నెక్స్ట్, టైం. ఎవ్రీ పర్సన్కి టైం ఎలా అడ్జస్ట్ కావాలంటే, ఈరోజు నేను హాలిడే పెట్టుకోకుండా ఒక బ్యాంక్కి వెళ్ళడం కానీ, ఈరోజు నేను హాలిడే పెట్టుకోకుండా ఒక ప్రభుత్వ కార్యాలయానికి పోవాల్సిన అవసరం నాకు రాదు. నేను మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను సబ్మిషన్ ఇచ్చుకోవచ్చు, ఈవినింగ్ నేను అప్లికేషన్ ఇచ్చేసుకోవచ్చు, నైట్ నేను అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే 24/7 మన స్ట్రీట్లో ఈ వ్యక్తి ఉంటాడు కాబట్టి. నెక్స్ట్, ఎకనామికల్ $1 = ₹1. 1947లో బ్రిటిష్ వాళ్ళు మనను వదిలిపెట్టిపోయినప్పుడు మన రూపీ వాల్యూ $1. ఇప్పుడు 80. $1 = 80 రూపీస్. ఒక్కసారి ఆలోచించండి, ₹1 అంటే ఒక చాక్లెట్ కొంటాం. ఓకే, 80 రూపీస్ ఉంటే 80 చాక్లెట్స్ కొనాలి. బట్ ఈ లెక్క ప్రకారం మనకి ఎంత వస్తుంది తెలుసా? $1 = 80 రూపీస్ అంటే మనకు ఒకటే చాక్లెట్ వస్తుంది, 80 రూపీస్. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర 1 yearకి అంటే 1 year డాలర్ లెక్కలు వేసుకుంటే 1 yearకి సరిపడే డాలర్లు ఉంటే, ఎవరి దగ్గర నేను ఉంటే అది 80 సంవత్సరాలకు సరిపోయినంత డాలర్స్. సింపుల్, అర్థం చేసుకోండి. ఇక్కడ చిన్న లాజిక్. నాకు 1 yearకి సరిపోయినంత డబ్బు నా దగ్గర ఉంటే, మన భారతదేశానికి వస్తే అది 80% కదా, 80% కదా, 80% పెరగాలి కదా. అప్పుడు 80 సంవత్సరాలు బతకొచ్చు మనం. క్లియర్? ఒక సంవత్సరంలో మన దగ్గర ఉన్న డబ్బు 80 సంవత్సరాలకు ఉపయోగపడే డబ్బు సేమ్. ఒకవేళ $1 = ₹1 అయితే ఇప్పుడున్న మన దగ్గర ఉన్న రూపాయి వాల్యూ అనేది 80 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న సంవత్సరం బడ్జెట్ అనేది 80 సంవత్సరాలు పెరుగుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న సంవత్సరం ఖర్చు 80 సంవత్సరాల వరకు ఉపయోగించుకునే విధంగా ఇది యూజ్ అవుతుంది. అంటే మన జీవితం మొత్తం సెట్ అవుతుంది ఇది చేయగలిగితే. కొత్తగా ఏం సంపాదించాల్సిన అవసరం లేదు, ఉన్నదాన్నే 80 సంవత్సరాలు మనం ఉపయోగించుకోవచ్చు ఒకవేళ $1 = ₹1 అయితే. అది మన పరిస్థితి. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది చేయడానికి కూడా నా దగ్గర ప్రాసెస్ ఉందండి. చాలామంది పొలిటీషియన్స్ కలిశాను, ఇదంతా ఒక మ్యాజికల్ ఏదో మూవీలా ఉంది అనేసి ఆలోచనే తప్ప ప్రాజెక్ట్ ఏంటి, దాని ప్యాటర్న్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి అని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అర్థం చేసుకున్న వాళ్ళు కూడా నాకేంటి, సీఎంని కల్పిస్తే నాకేంటి, నా దగ్గర రూపాయి లేదండి, ఆలోచన ఉంది. ముందుకు తీసుకురావడం కోసం ఏ పొలిటీషియన్ నాకు హెల్ప్ చేసినా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. దీనికోసం నా జీవితంలో చాలా మందిని కోల్పోయానండి.
నేను ఒంటరిగా మిగిలిపోయా, దేశం కోసం పాటుపడాలని చిన్న ఆలోచనతోటి ముందుకు వచ్చా. ఇదే కాకుండా ఎడ్యుకేషన్, నో వన్ విల్ గో టు ద అబ్రాడ్. ఎందుకు పోతున్నారండి అబ్రాడ్కి? యూఎస్కి వెళ్ళి చదువుకోవడం, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చదువుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ ఆ స్టడీ లేకపోవడం వల్లనే కదా అక్కడికి వెళ్ళేది. అలాంటి సబ్జెక్ట్ని ఇక్కడ తక్కువ బడ్జెట్లో ఎలా చేయగలుగుతాం అనేది నా దగ్గర డిజైన్ చేసి ఉంది. నెక్స్ట్ కల్చర్. ఒకప్పటి కల్చర్కి ఇప్పుడున్న కల్చర్కి పోల్చుకుంటే సనాతన ధర్మం కాస్త సంకనాకి పోయిందనేసి చెప్పొచ్చు. వాస్తవం కాదంటారా? లివింగ్ రిలేషన్షిప్లు, 10 మందితోటి ఎంటర్టైన్మెంట్, పెళ్ళికి ముందు ఎంతమందితో తిరిగినా పర్లేదు, పెళ్ళైన తర్వాత మాత్రం నాతోటే ఉండాలి. ఏంటిది? ఓకే, మార్కెట్కి వెళ్తే ఒక వెజిటేబులే మంచి ప్రోడక్ట్ అయ్యి ఉండాలనుకుంటాం. జీవితాంతం మీ భాగస్వామి కానీ, జీవితాంతం నీ స్నేహితులు కానీ, మంచి వ్యక్తులు కానీ ఉన్నారా? ఎవరిని ఎప్పుడు చీట్ చేస్తామా, ఎప్పుడు డబ్బులు తీసుకుందామా? డబ్బులన్నీ ఏం చేసుకుంటారో ఎవరికి తెలియదు. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క కల్చర్ ఎప్పుడైతే దెబ్బతింటుందో స్వార్థం పెరుగుతుంది. స్వార్థం ఎప్పుడైతే పెరిగిందో ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటారు. ఎదుటివాడి నాశనం ఎప్పుడైతే అవుతుందో అది దేశ నాశనానికి దారితీస్తుంది. ఇవన్నిటినీ, ఈ 14 పాయింట్స్ని మేము కవర్ చేయడం కోసం 54 ప్లాన్స్ని డిజైన్ చేశాం. దయచేసి మాకు ఒకే ఒక ఆపర్చునిటీ, ఐదర్ సీఎం మీటింగ్, ఐదర్ పిఎం మీటింగ్. అది ఎవరైనా ఇప్పించగలిగితే జీవితాంతం రుణపడి ఉంటాం. జై హింద్.